మన దయన్న గ్రామీణ వ్యవస్థలో ఉండే అన్ని విషయాలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి ఒక కొత్త నూతన ప్రణాళికతోటి గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి పంచాయత్ రాజ్ మినిస్టర్గా దయాకర్ రావు గారు చేసిండు. మళ్ళొకసారి వారికి చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా మన ఊర్లో, మన మండలంలో, మన నియోజకవర్గంలో అన్ని ఊర్లకు నీళ్లు రావడానికి, మిగిలిన గ్రామాలకు నీళ్లు తీసుకురావడానికి సహకరించిన పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి కూడా మరి తప్పకుండా మనందరం కూడా రుణపడి ఉండాలి. అక్కడో ఇక్కడో అవసరం ఉన్నప్పుడల్లా సీనన్న, పోచంపల్లి సీనన్న అంటే మామూలుడు కాదు అన్న సంగతి అందరూ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో వారి సేవలు ఇప్పటికీ వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. రాబోయే రోజుల్లో వారు ఆ దేవుడు నిర్ణయిస్తే ఇక్కడ సహకారం జరుగుతుంది. దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి ద్వారా సేవ చేయించుకుంటారు. ఇప్పటి వరకు మా దయాన్ని ఎంచుకున్నాడు, అదేవిధంగా మా పల్లన్నను ఎత్తుకున్నాడు. తప్పకుండా మా పోచంపల్లి సీనన్న కూడా ఆ దేవుడు ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మహిళలు అయితే ఆ ఇంటికి ఇల్లాలు, భర్త అయితే ఆ ఇంటికి యజమాని. ఈరోజు ఇంటింటికి, ప్రతి ఇంటికి అందే పథకాలు కేసీఆర్ గారి పథకాలే. ప్రతి ఇంటికి నీళ్లు, నల్ల, ప్రతి ఇంట్లో బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇప్పుడు మనం ఇచ్చే వస్తున్నాయి. ఆ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే 2,000 పెన్షన్ మనం ఇచ్చినే వస్తున్నాయి. ఒంటరి మహిళ ఉంటే 2,000 పెన్షన్ మనం ఇచ్చినే వస్తున్నాయి. అదే వితంతు ఉంటే 2,000 మనం ఇచ్చినే వస్తున్నాయి. వృద్ధులు ఉంటే మనం ఇచ్చినే వస్తున్నాయి. వికలాంగులు ఉంటే 4,000 పెన్షన్ మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చినాయి. ఆ ఇంట్లో రైతు ఉంటే రైతు బంధు పేరు మీద 10,000 టెన్షన్గా 73,000 మరి 8 సార్లు మనం వేసినాం. అవి మనం ఇచ్చినే. రైతు చనిపోతే ₹5,00,000 ఇచ్చినాం, మనం ఇచ్చినే. ఆ ఇంటికి ఇల్లాది పాదులకు కంటి వెలుగు పేరుతోటి కంటి పరీక్షలు చేయించడం, కంటి వెలుగు ద్వారా. అది కేసీఆర్ గారి ఆశీస్సులతో. ఇప్పటి వరకు ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు తప్ప అదనంగా ₹1 అంటే ₹1 కూడా కాంగ్రెస్ హయాంలో రాలే. నమ్మించి నాణం వస్తే పుచ్చి బుర్రలైనట్టు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అన్నాడు, ఎగ్గొట్టేసిండు. 2,000 పెన్షన్ అంటే 4,000 అన్నాడు, ఎగ్గొట్టేసిండు. మహిళలందరూ వచ్చిండు. ఇక్కడ మహిళా మాతృలకు మహాలక్ష్మి అని పేరు పెట్టిండు. 2,500 ఇతనని పెద్ద గుండుసున పెట్టిండు. ₹1 అంటే ₹1 ఇయ్యలే. వికలాంగులకు 6,000 అన్నాడు, ₹1 ఇయ్యలేదు. అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, ఎవరికి కూడా స్కూటీ కొనిచ్చిన పరిస్థితి లేదు. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నాడు, ఎక్కడ ₹1 ఇవ్వలేదు. రైతు బంధు పేరు మీద కేసీఆర్ 10 ఇస్తాడు, నేను 15,000 ఇస్తానన్నాడు, ఎగబెట్టిండు. కౌలు రైతులకు 15 అన్నాడు, ఎగబెట్టిండు. భూమి లేని నిరుపేదలకు 15,000 అన్నాడు, ఎగ్గొట్టేసిండు. అదేవిధంగా రైతు బీమా, రైతు చచ్చిపోతే 5 లక్షలే ఎగబెట్టిండు. అదేవిధంగా కేసీఆర్ కిట్టగా పెట్టిండు. న్యూట్రిషన్ కిట్టగా పెట్టిండు. ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చేది, అదే కొట్టిండు. కొడుకు పుడితే 12,000 ఇచ్చేది, అదే కొట్టిండు. మొత్తం ఎగగొట్టుడుకు పరాకాష్ట కాంగ్రెస్. ఇలాంటి కాంగ్రెస్ ను పేరు చెప్పాలంటే సిగ్గుపోయేటట్టుంది. ఈ పార్టీ నమ్మి కడియం శ్రీ నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ కు పోయిందని చెప్తాడు. సిగ్గుండాలి. తోడి బతుకు పాడగా కడియం శ్రీ తోడి బతుకు పాడబడా. ఏం చేసినారు గణపురానికి ఇప్పటి వరకు? ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మేము తెస్తాం, గణపురం చెరువు మేము కట్టుకుంటాం, అండర్ పాస్ మేము తెచ్చుకుంటాం. అక్కడ మార్కెట్ యార్డ్లో 5,000 మెట్రిక్ టన్నుల గోడాం మేము కట్టుకుంటాం. అదేవిధంగా రైతు వేదికలు మేము కట్టుకుంటాం. నీ మార్క్ ఎక్కడా? నీ బిడ్డని ఎంపీ చేయడమే నీ మార్కు, పార్టీలు ఫిరాయించడమే నీ మార్కు. గణపురం ప్రజలను కుదబెట్టి నువ్వు కోట్లకు పరిగెత్తినవు, అదే నీ మార్కు తప్ప ఎక్కడ కూడా ₹1 పని చేయలే. నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టు ఇవాళ రేవంత్ రెడ్డిని నమ్మినందుకు మీరందరూ ఓట్లేస్తే ఇక్కడ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. కడియం శ్రీ గారి బీఆర్ఎస్ పార్టీ దయా దాక్షిణ్యాలకు కార్యకర్తల రక్తం చెమట చేసుకుని గెలిపించింది కడియం శ్రీ గారి. సిగ్గుండాలి కదా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇక్కడ ఎంపీ అవుతుంది, ఇక్కడ ఎమ్మెల్సీ అవుతుంది, మళ్ళీ ఎమ్మెల్సీ అవుతుంది, ఉప ముఖ్యమంత్రి అవుతుంది, విద్యాశాఖ మంత్రి అవుతుంది, ఆఖరికి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే తీసుకుంటుంది. నీ బిడ్డకు ఎంపీ కావాలంటే నీ బొంద మీద ఎంపీ టికెట్ కూడా పెట్టుకుంటుంది. ఇక ఏం చేయాలి నీ కోసం? ఇంకా ఏం చేయాల్సి ఉంటే కేసీఆర్ నీ కోసం నీ బిడ్డకు టికెట్, నీకు టికెట్.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఉప ముఖ్యమంత్రి. అందుకనే కేసీఆర్ ఒకటే మాట అన్నాడు, కడియం శ్రీని రాజకీయ సమాధి చేయాలి. చేద్దామా? దానికి నాంది మున్సిపాలిటీ ఎన్నికలు కావాలి. ఈరోజు అన్ని నియోజకవర్గాల మీద కాంగ్రెస్ మీద కోపం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో మన ఓట్లతో గెలిచిన కడియం శ్రీని మీద రగిలిపోతా ఉన్నారు, కసి మీద ఉన్నారు. ఎప్పుడు ఓట్లతో ఆ కారు గుర్తు మీద గుద్దుతే మొత్తం కూడా ఆ కారు స్పీడ్ అందుకుంటే తుక్కైపోవాలి కడియం శ్రీని కారుకు తుక్కైపోయేటట్టు మీరందరూ కూడా కసితోటి, కోపంతో మనల్ని నమ్మించిన బాధతో, నమ్మించి మోసం చేసినందుకు బాధతోటి మనమందరం కూడా 18 వార్డుల్లో 18 వార్డులు గెలిచి తీరాలి. మనమందరం కూడా గణపురము కడియం శ్రీహరికి ఇచ్చినందుకు కేసీఆర్ గారు ఇలా బాధపడే పరిస్థితి ఉన్నది. ఆ బాధ పోవాలంటే 18 వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ గారిని గెలిపించి ఈ నలుగురికి వీరి ద్వారా కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, వ్యక్తులు ముఖ్యం కానే కాదు, పార్టీ సింబల్ కారు కేసీఆర్ ప్రతి వార్డులో పోటీపడి ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరూ కూడా మీకోసం వచ్చి మీ వార్డుల కూలీల లెక్క పనిచేస్తారు. కేసీఆర్ గారి వారసుల లెక్క వీళ్ళందరూ వచ్చి పనిచేస్తారు. మీరందరూ దయచేసి మీ వాళ్ళకు వచ్చినప్పుడు ఏ ఇంటికి ఏ ఫలితం అందింది మీకందరికీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మీకు ఎంత బాకీ పడదో కాంగ్రెస్ బాకీ కార్డులు మీ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు బదులకు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు జరిగిన మేళ్లు మీ గురించి చెప్తారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ వల్ల ఎట్లా మోసపోయిందో కూడా చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి 10 సంవత్సరాలు మంచి పాలన అందించిన దేవుళ్ళంటి కేసీఆర్ గారి నాయకత్వంలో సారే రావాలి, మళ్ళా కేసీఆరే రావాలి. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలి అంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ముందుగా మరి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన మధ్యలో పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. నా తర్వాత మన నియోజకవర్గ ముద్దుబిడ్డ పల్లా రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు జనగాం కూడా వారు చూసుకోవాలి, అక్కడ హోరావరి పోరాటం అవుతుంది. నిన్ననే దుర్మార్గులు, రాక్షసులు లాంటి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమం పనిచేస్తూ ఉంటే కొబ్బరికాయ కొట్టడానికి సీతకు వస్తే సీతక్కతో కలిసి కొబ్బరి కట్టే కార్యక్రమంలో ఇది మా ప్రభుత్వము, మీరు రావద్దు అని చెప్పేసి దుష్పాషాడుతూ మరి పల్లా రాజశేఖర రెడ్డి గారి మీద దౌర్జన్యం చేసేంత పని చేసేళ్ళు. పోలీసులు లేకపోతే మీద పడే పరిస్థితి ఉండే, అలాంటి పరిస్థితి నుండి ఢీకొట్టి ఈరోజు సింహంలా గర్జిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాకు ఏకైక ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు బీఆర్ఎస్ ప్రతిష్టను 10 రెట్లు పెంచుతున్న పల్లా రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. దయచేసి అందరూ చేయలేదు.